నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. తల్లికి వందనం నగదు విషయంలో వైసీపీ ఒక చిత్రమైన ఆరోపణ చేసింది. ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం 2,000 మినహాయించుకుంటోందని, ఆ డబ్బు మంత్రి లోకేష్ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయని ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియా హవా నడుస్తున్న ప్రస్తుత రోజుల్లో ఆరోపణల్ని కొంతమంది అయినా నమ్మే అవకాశం ఉంది. దీంతో వైసీపీ నేతలకు నారా లోకేష్ దిమ్మ తిరిగే ఛాలెంజ్ విసిరారు. ఆరోపణలను నిరూపించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని, కాదు కూడదంటే చట్ట ప్రకారం ముందుకెళ్తానని హెచ్చరించారు. దీంతో ఫ్యూజులు ఎగిరిపోయిన వైసీపీ నేతలు కేసులో ఎక్కడ ఇరుక్కుంటామో అని వణికిపోతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు, అంటే ప్రూవ్ చేసే కోణంలో. దీనిపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దామచర్ల శ్రీనివాసరావు గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. వైసీపీ నుంచి స్టేట్ యూత్ వింగ్ స్టేట్ సెక్రటరీగా ఉన్నటువంటి కారుమంచి రమేష్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్. కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్టేట్ మైనార్టీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు. నమస్తే సార్, వెల్కమ్. సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వర గారు గురించి నమస్తే సార్, వెల్కమ్. దామచర్ల శ్రీనివాసరావు గారు సార్, మొత్తం 2000 చొప్పున ఎంత కలెక్షన్ అయింది? లోకేష్ గారి బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఏమన్నా చూపించారా మీరు? మరి వైసీపీకి ఛాలెంజ్ చేశారు, మరి వైసీపీ నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? నాకు తెలిసినంతవరకు అయితే ఇప్పటివరకు ఏమీ అటువంటి రెస్పాన్స్ వచ్చినట్టు తెలియదు. మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? అప్పట్లో మీరు కూడా చేశారు కదా ఇటువంటి ఆరోపణలే అని చెప్పేసి వైసీపీ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. మొదటి సంవత్సరం ఒక 1000 రూపాయలు, తర్వాత దాన్ని 2,000, ఇప్పుడు ఎలా అయితే 13,000 వేశారో 15 అని చెప్పేసి, అఫ్కోర్స్ ఫర్ ఓన్లీ వన్ చైల్డ్ ఫర్ ఎ ఫ్యామిలీ అన్నట్టుగా కదా. మరి అప్పుడు జే ట్యాక్స్ అని చెప్పేసి అన్నారు కదా, మరి మీ మీద ఎన్ని కేసులు పెట్టాలంటున్నారు? వాట్ యు సే? సార్, ఒకటి, అందరికీ నమస్కారం. డిబేట్లో పాల్గొన్న పెద్దలకి అందరికీ, అట్లానే 24/7 ప్రేక్షకులకు కూడా నమస్కారం తెలియజేస్తుంటూ, వాళ్ళదంతా ఏంటంటే ఓర్చుకోలేని తత్వం, మనం చేయలేదు వాళ్ళు చేస్తున్నారు అనేది ఒక భావన. వాళ్ళకి అభద్రతా భావంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు వైసీపీ వాళ్ళందరూ కూడా అభద్రతా భావంలోకి వెళ్ళిపోయారు. ఇవాళ మీరు కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్కరు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు 18,55,760 కుటుంబాలు, ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి కుటుంబాలు 14,55,352, ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు 2,10,634, నలుగురు ఉన్నటువంటి వాళ్ళు కూడా 20,000 మంది ఉన్నారు. ఇక 5, 6 కూడా ఉన్నారు. టోటల్గా 67.27 లక్షల మంది విద్యార్థులకి అకౌంట్లోకి డబ్బులు మ్యాక్సిమం రేపెల్లుండి పడతాయి. అంటే సోమవారం, మంగళవారం, ఇప్పుడు కూడా కొన్ని ఇదైంది. అంటే ఒక్కొక్క పిల్లవాడికి 15,000 రూపాయలు ఇస్తారనేది గవర్నమెంట్ జీవో తీసుకొచ్చి, తద్వారా అసలు ఆ స్కీమ్ కూడా పెట్టాం. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చేసామంటే, బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా బాగా ఉండాలి, తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని చక్కగా చేపట్టి, దాంట్లో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఎంతోమంది ఈ స్కూల్స్కి వెళ్ళి ఫీజులు కట్టుకోలేని వాళ్ళు ఉంటారు. ఆర్థికంగా వెసులుబాటు లేక చదువులు ఆగిపోకూడదు. వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయికి దేశాలు వెళ్లాల్సిన వాళ్ళు, వాళ్ళకి ఫీజులు అని ఇస్తూ, అదేవిధంగా కొంతమేర స్కూల్లో మెయింటెనెన్స్ కావచ్చు, మిగిలిన వాటికి కావచ్చు, అనేక రకాలుగా ఇప్పుడు దానికి కిట్ కూడా ఇస్తా ఉన్నాం. దాని నిమిత్తం ఉంచితే వీళ్ళు ఏదో ఒకటి మాట్లాడటం. వైఎస్ఆర్సీపీ మొట్టమొదటిగా తెలిసినటువంటి విద్య ఏంటంటే, ఏదో ఒకటి మాట్లాడతారు ముందు, ఒక్కటి కూడా నిజాలు ఉండవు, అన్ని అబద్ధాలే. చూడండి, మీరు కావాలంటే చూసుకోండి. పెన్షన్ ఇస్తా అన్నాడు, ఒక ఉదాహరణ చెప్తున్నది. 3,000 చేస్తాను పెన్షన్ అన్నాడు, సంవత్సరానికి 250 పెంచాడు. అంటే జనాన్ని మసిబూసి మారేడుగా చేసి మభ్య పెట్టడంలో దిట్టలు వాళ్ళు. ఒకరని కాదు, ఇద్దరని కాదు, వాళ్ళలో ఎవరు మాట్లాడినా ఆ మాట మీద నిలబడేవాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఒక్కరంటే ఎవరైనా సరే ఆ రాష్ట్రం మొత్తంలో ఇవాళ లోకేష్ బాబు గారు ఛాలెంజ్ విసిరాడు. 24 గంటలు టైం ఇస్తున్నా, ఎవరైనా సరే నా ఖాతాలోకి
కనీసం 2,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయినా జరిగినట్టు చూపించడం చూద్దాం అన్నాడు. లేదా వాళ్ళందరి మీద ఎవరైతే ఇటువంటి ఆరోపణలు చేశారో, అంటే వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తప్పనిసరిగా శ్రీనివాసరావు గారు ఓకే, వైసీపీ ఏమన్నా రాజకీయపరమైనటువంటి ఆరోపణ చేసిందేమో, అది ఇక వాళ్ళు ప్రూవ్ చేయటమా లేదా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మీరు ఎంతవరకు ప్రెస్ చేస్తారు, మీరు డిసైడ్ చేసుకుంటారు. మేము అడుగుతున్నాము, సరే ఆ 2,000 మీరు సరే లోకేష్ గారికి సంబంధం లేదనుకుంది, మరి మీరు చెప్పినట్లుగా పాఠశాల అకౌంట్లో ఏమన్నా ఓపెన్ చేశారా, ఆ అకౌంట్లో వేశారా, లేకపోతే వేస్తారా, వేస్తే కనుక ప్రూఫ్ ఏమన్నా ఉందా, ఆ 2,000 సంగతి ఏంటి? వేస్తాం సార్, తప్పకుండా వేసి అవన్నీ కూడా ఆ స్కూల్ కమిటీలు స్కూల్ ఆధ్వర్యంలో అక్కడ దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రా, ఆడపిల్లలకి అనేక రకాలుగా మూత్రశాలలు, సైకిల్ స్టాండ్స్ పెట్టుకోవడానికి, చెప్పులు స్టాండ్స్ పెట్టుకోవడానికి అనేక రకాల ఫెసిలిటీస్ కావాల్సిన అవసరం ఉంది స్కూల్లో. ఇవాళ మినరల్ వాటర్, ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలు ఆరోగ్యంగా మధ్యాహ్నం అన్నం భోజన పథకం తెచ్చాం. వాటితో పాటు మినరల్ వాటర్ ప్లాంట్ కూడా కల్పించి మన భారతదేశంలో యువతని ఆరోగ్యవంతులుగా ఆనందకరమైనటువంటి వాతావరణం, వాళ్ళలో ఉన్నటువంటి తెలివితేటలను బయటికి తీసుకురావడం అనేది ముఖ్యమైనటువంటి దేశం. దాంట్లో భాగంగా అన్ని ఫెసిలిటీస్ కల్పించాలా. ఒక స్కూల్ అనగానే గతంలో మీకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారు కావచ్చు, రాజీవ్ గారు కావచ్చు, మనం చిన్నప్పుడు రోడ్డుని వెళ్తామంటే బురదలో నడిచి వెళ్ళిన రోజులు, 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఇవాళ చక్కగా స్కూల్స్కి ఎక్కడెక్కడ కంఫర్టబుల్ అయినటువంటి రోడ్స్ వేయటం, లైటింగ్ ఏర్పాటు చేయటం, టేబుల్స్ ఇవ్వడం, బల్లలు చదువుకోవడానికి పిల్లలకి, ఇంకా అనేక రకాల కిట్ ఇచ్చాం. ఇవాళ బ్రహ్మాండంగా కిట్ కూడా ఇస్తాం. ఆ కిట్లో 3 జతల బట్టలు, కిట్తో పాటు షూస్, 2 జతల సాక్సులు, అనేక రకాలుగా పిల్లలకి ఏమేమి కావాలో చదువుకునే టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి, నోట్ బుక్స్ దగ్గర నుంచి, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళగా ఏదో పెట్టి మభ్యపెట్టి చేయట్లే. ఇక్కడ అన్ని పారదర్శకంగా ప్రతిదీ ఉంటుంది. దాంట్లో ఎటువంటి అనుమానించాల్సిన పని లేదు. పిల్లలందరూ కూడా రాబోయే కాలంలో చూడండి, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి విద్యార్థులు వస్తారు. ఇంకొక 10 yearsలోనే మనం చూస్తాం. ఇప్పుడు 10th చదివేవాళ్ళు అప్పటికి వచ్చేసరికి ఇంటర్, డిగ్రీలు, ఇంజనీర్లు పూర్తి చేసుకొని, మెడిసిన్ పూర్తి చేసుకొని అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి ఇవాళ వాళ్ళకి మంచి పునాది వేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం పిల్లల్ని ఏ విధంగా క్రమశిక్షణ కూడా వారానికి ఒకరోజు మంచిదే సార్. స్టాండర్డ్స్ పెంచడమే కావాల్సింది. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ స్టాండర్డ్స్ పెంచాలని ఎప్పటి నుంచో ఉంది. నిజంగా జరిగితే మంచిది. అయితే దాన్ని కూడా ఎవరికి 10 సంవత్సరాల తర్వాత ఎవరు క్రెడిట్ తీసుకుంటారు, ఎవరు క్రెడిట్లో వేసుకుంటారు అనేది అదొక ప్రహసనం. అది మరి మీరు కూడా 10 సంవత్సరాల పాటు మీరేమంటారని గ్యారంటీ ఏం లేదు కదా. కాబట్టి అప్పుడు వైసీపీయో లేకపోతే మరో పార్టీనో ఇంకో పార్టీనో ఎవరో ఒకళ్ళు ఉంటే మరి మేమని క్రెడిట్, మీరు ఏది చేసినా ఎవరు క్రెడిట్ వేసుకున్నా పర్లేదు, కానీ స్టాండర్డ్స్ అయితే పెంచండి. పెంచి ఈ కార్పొరేట్ కల్చర్ని, ఈ కార్పొరేట్ స్కూల్స్ని, అలాగే కార్పొరేట్ హాస్పిటల్స్ని ఎంకరేజ్ చేసే కార్యక్రమాలు ఎంత తగ్గించుకుని దాన్ని మినిమైజ్ చేసుకుంటే అంత మంచిది. కొన్ని దశాబ్దాల కాలంగా ప్రజల యొక్క డబ్బులు సంపాదన అంతా కూడా ఈ రెండిటికే పోతుంది. ఎందుకంటే ఈ రెండింటికి మించింది వేరేది లేదు కదా. అందులోనూ మన ఇండియన్స్ ఎక్కువగా ఎడ్యుకేషన్ మీద ఆధారపడి దాని మీదే తమ ఫ్యూచర్ని నిర్మించుకుంటారు. ప్రపంచంలో మరే దేశాల్లో కూడా ఈ స్థాయిలో ఉండదేమో ఎడ్యుకేషన్ ఇంత ప్రిఫరెన్స్. ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ లేకపోతే ఫ్యూచరే కనపడదు మన దేశంలో. బయట దేశాల్లో చాలా చోట్ల ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా ఫ్యూచర్ కనపడుతుంది. అందుకనే అక్కడ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా పిల్లలే ఒక స్థాయి దాటిన తర్వాత, 10th దాటిన తర్వాత వాళ్ళకి స్తోమతున్న తల్లిదండ్రులకి వారి మీద ఆధారపడకూడదు అని చెప్పేసి, అలాగే ఎడ్యుకేషన్ జీవితం కాదని చెప్పేసి జీవితం పాఠాలు నేర్చుకుందాం అని చెప్పేసి ఒక బ్రేక్ తీసుకుంటారు. స్టడీ బ్రేక్ అంటారు. ఒక 1 year పాటు ఎక్కడో చోట పని చేసుకుంటారు. చిన్నగా జాబ్లు అయినా సరే కొంత అమౌంట్ సంపాదించుకుంటారు. తల్లిదండ్రుల కెపాసిటీ ఉన్నా కూడా వాళ్ళు సొంతంగా చదువుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. దానికి తగ్గట్టుగా బ్యాంకులు, అక్కడ ప్రభుత్వాలు కూడా లోన్స్ ఏర్పాటు చేస్తే ఆ గ్రాడ్యుయేషన్ తర్వాత లోన్స్ పే చేసుకున్నాయి. కాబట్టి సిస్టమ్స్ అన్నిటినీ స్టడీ చేసి ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా నీరుగార్చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాకుండా ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లోనేమో టీచర్స్కేమో అత్యధిక శాలరీస్, వాటిల్లో జాబులు రావాలని చెప్పేసి అనేక మంది కోరుకుంటారు. మరి తీరా వాళ్ళు అక్కడికి వెళ్ళి అంతంత శాలరీస్ తీసుకున్న తర్వాత పిల్లలు ఎందుకు రారో, వీళ్ళు ఎందుకు పాఠాలు చెప్పరో,
ఈ ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్లోనేమో అత్యవసర శాలరీస్తో టీచర్స్ని తీసుకుంటారు. వాళ్ళ శాలరీస్ అత్యవసరంగానే ఉంటాయి, వాళ్ళ నాలెడ్జ్ కూడా అత్యవసరంగానే ఉంటుంది. మహా అయితే ఏదో కాస్త స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ తప్ప సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏమి ఉండదు. అక్కడికి ఈ పిల్లల్ని పంపించడం ఎంకరేజ్ చేశారు. వేరే కట్ చేస్తే బాగుపడుతుంది ఎవరయ్యా అంటే ఆ కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాలు, ఇక వైద్య రంగంలో చూసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు, ఫీజు రీంబర్స్మెంట్లు ఎందుకు, ఆరోగ్యశ్రీలు ఎందుకు, ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ని, గవర్నమెంట్ హాస్పిటల్స్ని బాగు చేస్తే ఆ డబ్బులు ఏదో వాటికి ఖర్చు పెట్టి వాటిని బలోపేతం చేసి అక్కడ డాక్టర్లకి, అక్కడ టీచర్లకి పనిచెప్పి స్టాండర్డ్స్ పెంచితే అప్పుడు సరైనటువంటి వ్యవస్థ. అంతేగాని క్విట్ ప్రోకో టైప్లో మేము వీటిని నాశనం చేస్తాం, ప్రైవేట్ వాటిని ఎంకరేజ్ చేస్తాం, మళ్ళీ మీకు వీళ్ళకేమో ఫ్రీ బీస్ అని చెప్పేసి మీకు చేతులకు డబ్బులు ఇస్తాం అని చెప్పేసి డబ్బులు ఇచ్చి మళ్ళీ వాటిని తీసుకెళ్ళేసి యాజమాన్యాల చేతుల్లోనూ, కార్పొరేట్ హాస్పిటల్స్ యాజమాన్యాల చేతిలో పెట్టడం అనేది ఇటువంటి కల్చరు మరి ప్రజలు ఎప్పుడు వ్యతిరేకిస్తారో చూడాలి. థ్యాంక్స్ ఫర్ యువర్ రిప్లై సార్. రమేష్ గారు, ప్రభుత్వంలో సార్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒకరికి అని ఇచ్చారంటే పిల్లలను కూడా సమానంగా చూడలేనటువంటి మనస్తత్వాలు వాళ్ళకి. ఎందుకంటే ఇంట్లో ఇద్దరు పెడతారు, ముగ్గురు పెడతారు. అదే సార్ నేనేమంటున్నానంటే అసలు ఈ డబ్బులు తీసుకెళ్లి జనాల చేతుల్లో ఇప్పుడు వాళ్ళు కట్టరని నేను అంటలేదు, కానీ కడతారని గ్యారెంటీ ఏంటి? ఆ డబ్బులు ఖచ్చితంగా స్కూల్కి, ఎడ్యుకేషన్కే వాడతారని గ్యారెంటీ ఏంటి? మీరు ఏమైనా గ్యారెంటీ ఇవ్వగలరు? ఎవరైనా కానీ, మీరు కానీ, వైసీపీ కానీ. నేనేమన్నా అలాగని తల్లిదండ్రులను నేనేమి అవమానించట్లేదు. పాయింట్ ఏంటంటే ప్రైవేట్ వ్యవస్థ అసలు ఉండొద్దని అంటలేదు. ప్రైవేట్ వ్యవస్థనేమో పూర్తి స్థాయిలో ఎంకరేజ్ చేసి ప్రభుత్వ పాఠశాలల్ని, ప్రభుత్వ కళాశాలల్ని నీరుగార్చేసి నిర్వీర్యం చేసేసేసి అక్కడ టీచర్లకి, లెక్చరర్లకి ఏమో వేలు లక్షల్లోనేమో జీతాలు పోసి దేనికి ఎవరికి ప్రయోజనం అంటున్నారు. ఆ యాంగిల్లో ఆలోచించడం బెటర్ అంటున్నా. ఇదో పెద్ద మాఫియాలాగా తయారైంది. ఎంత మాట్లాడుకున్నా దీనికి టైం సరిపోదు సార్. ఒక్క నిమిషం రమేష్ గారు. రమేష్ గారు, ఓకే, ఏదో ఫ్లోలో గతంలో లోకేష్ గారు లేకపోతే టీడీపీ వాళ్ళు చేశారు కదా అని చెప్పేసి ఏదో ఫ్లోలో మంచి ఆవేశంలో చేసేసినట్టున్నారు. మరి డైరెక్ట్గా మీ అఫీషియల్ హ్యాండిల్ నుంచే వచ్చింది. ఇదేమి మీకు అనుబంధంగా ఉన్నటువంటి లేకపోతే వైసీపీ కార్యకర్తలు లేకపోతే సోషల్ మీడియా యాక్టివిస్టులు చేసింది కాదు. ఇది అఫీషియల్ వైసీపీ హ్యాండిల్ నుంచి చేసినటువంటి ఆరోపణ లోకేష్ గారి పాకెట్లోకి వెళ్తున్నాయని చెప్పేసి. మరి పాకెట్లోకి వెళ్తున్నట్టుగా మీరు ఏమైనా ప్రూఫ్ ఈరోజు 24 hours అయిపోయింది, ఏమైనా చూపించగలిగారా? నేను చూసింది ఏంటయ్యా అంటే సాక్షి పేపర్లో వైసీపీ ఖండన, అదే వైసీపీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి, ట్విట్టర్ హ్యాండిల్ నుంచి, ఇప్పుడు ఎక్స్. గతంలో మీరు చేసినప్పుడు మీ మీద ఎన్ని ఆరోపణలు, ఎన్ని కేసులు పెట్టాలి? మీరు పెట్టాల్సింది. మరి మీరు ఎందుకు కేసులు పెట్టలే? మీరు పెట్టలేదంటే దాని అర్థం మీరు ఏమైనా తీసుకున్నారు అప్పుడు? లేకపోతే 1000 రూపాయలు పార్టీ ఫండ్కి ఏమైనా తీసుకున్నారా? లేకపోతే జే ట్యాక్స్ అని ఏమైనా పెట్టారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకి వెళ్ళిందా? మరి వాళ్ళు చేసిన ఆరోపణలు అవి. మీరు అప్పుడు ఎందుకని ఇలాగే ఛాలెంజ్ చేసి వారి మీద కేసులు ఎందుకు పెట్టలా? మరి మిన్నకుండారంటే దాని అర్థం ఏంటి? సురేష్ గారు, ఇప్పుడు వాళ్ళలాగా మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆ రోజుల్లో అమలు చేయలేదు కాబట్టి ఇలాంటి తప్పుడు కేసులనే మేము ఎప్పుడు పెట్టలా. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయంగా కనీసం ప్రూవ్ చేయమని చెప్పేసి అడగాలి కదా. నేను అదే చెప్తున్నా. ఆ రోజునే మీకు గుర్తుందో లేదో, అదే రోజున జే ట్యాక్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు 2000 రూపాయలు ఈ పిల్లల ఇచ్చే డబ్బుల్లో కట్ చేస్తున్నారు అని చెప్పి, జే ట్యాక్స్ కింద ఆయన తీసేసుకుంటున్నారు అని చెప్పి లోకేష్ గారు వీళ్ళు మాట్లాడినప్పుడు అఫీషియల్ గా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఆ పోస్టులు పెట్టినప్పుడు మా మంత్రులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా పార్టీ నాయకులు కానీ ఆ రోజునే ఖండించిన దాఖలాలు ఉన్నాయి. మరి మీకు గుర్తు లేకపోతే నేను ఈ రోజు నేను చెప్పలేను. ఎందుకంటే 2021 నుంచి 2019 నుంచి రమేష్ గారు ఖండించకపోతే యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. అది కాదు కదా ఖండన. ఎవరేం చేస్తారు? ఖండన కాదు, మీరు ప్రూవ్ చేయమని, మీరు దాన్ని నిరూపించమని. ఎందుకంటే ఇట్స్ సివియర్ ఎలిగేషన్. ఇది వేరే లిక్కరు, ఇసుక, మైనింగ్ అవి కాదు. పిల్లలకు సంబంధించిన డబ్బుల్ని తీసేసుకున్నారు, కొట్టేశారు అంటే ఎంతకన్నా ఆరోపణ ఏమైనా ఉంటుందా? దాన్ని సీరియస్ గా ఎందుకు తీసుకోలేదు? బుద్ధి లేనివాడు ఏదైనా మాట్లాడతాడు. ఆ రోజు బుద్ధి లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. క్లియర్ గా ఎస్ఎంసీలు, అదే
స్టూడెంట్ మేనేజ్మెంట్ కమిటీస్ కి ఎవరైతే తల్లిదండ్రులు ఆ స్కూల్స్ లో కమిటీస్ కింద ఏర్పడి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కమిటీలుగా డబ్బులన్నీ కూడా వేయడం జరిగింది. ఈ రోజున తల్లికి వందనం పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం అయితే అమ్మఒడి పేరుతో ప్రవేశపెట్టారో ఆ పథకాన్ని కంటిన్యూ చేస్తున్న వీళ్ళు నిన్నటి నుంచి డబ్బులు పడుతున్నాయని చెప్పి వీళ్ళు చెబుతున్నారు కదా. 2,000 రూపాయలు మేము కట్ చేస్తున్నాము, కలెక్టర్ అకౌంట్లకు మేము వేస్తామని చెప్తున్నారు కదా. ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ₹1 అయినా కలెక్టర్ అకౌంట్లకి పడిందేమో వీళ్ళు చెప్పమనండి. పడనప్పుడు ఆ డబ్బులన్నీ కూడా ఎల్ ట్యాక్స్ రూపంలో, లోకేష్ గారి ట్యాక్స్ రూపంలో వెళ్ళిపోతున్నాయని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. లేదు, మేము ఎల్ ట్యాక్స్ రూపంలో వెళ్ళట్లేదు, మా దగ్గరికి రావట్లేదు అని చెప్పినప్పుడు కలెక్టర్ అకౌంట్లలో ఆ డబ్బుల్ని చూపించవలసిన బాధ్యత ఈ రోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు 8,745 కోట్ల రూపాయలు మేము పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తామని వీళ్ళు చెప్తున్నప్పుడు ఆ కట్ చేసిన 2,000 రూపాయలను కూడా కలెక్టర్ అకౌంట్లలోకి వీళ్ళు ఎందుకు వేయలేదు? ఏమైపోయింది? ఆ డబ్బు ఎక్కడ ఉంది? దానికి సమాధానం చెప్పే దమ్ముందండి ఈ టీడీపీ నాయకులకి. నేను మీకన్నా ముందే అడిగాను కదా, విన్నారు కదా. ఆయన సమాధానం చెప్పలేదు. ఆయన సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పుంటే నేను ఖచ్చితంగా ట్వీట్ కానీ మేము పెట్టిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పెట్టింది కానీ తప్పని ఒప్పుకుంటాను. ఆయన ఈ క్షణం వరకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ క్షణం వరకు ఈ జిల్లా 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాల్లో ఉన్న ఒక్క కలెక్టర్ అకౌంట్ లోనైనా 2,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో అక్కడ డిపాజిట్ అయ్యి ఇప్పుడు తల్లికి వందనం అమౌంట్ కూడా ఓవర్ నైట్ ఒకే రోజులో మొత్తం పడిపోదు కదా, టైం తీసుకుంటున్నారు కదా రకరకాల. వినండి, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు కలెక్టర్ అకౌంట్స్ లోనో కన్సర్న్ అకౌంట్స్ లో వేస్తామంటున్నారు. నేనేమంటున్నానంటే మీరు అప్పటి వరకు కూడా ఆకుండా ద సేమ్ డే ఎస్టర్డే ఓన్లీ ఏ రోజైతే నిధులు విడుదల చేశారు అదే రోజు డైరెక్ట్ గా లోకేష్ గారు పాకెట్ లో వెళ్తుందని చెప్పేసి మీరు ఆరోపణ చేయడం ద్వారా does the burden lies on you or not? Does the burden of proving the thing lies on you or not? మీరు లోకేష్ గారి దగ్గర జేబులోకి వెళ్ళినట్టు అకౌంట్ లో వెళ్ళినట్టు ప్రూవ్ చేసిన బాధ్యత మీ మీద ఉంటుంది కదా అంటున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ఒకసారి ఆగండి. దామచర్ల శ్రీనివాసరావు గారు, నేను మాట్లాడుతున్నాను, ఒక్క నిమిషం ఆగండి. సురేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి సార్. సార్ విన్నాను సార్, అవన్నీ గుర్తున్నాయి. నేనే అంటున్నాను కదా. ఆంక్షలు లేవు, కటింగ్లు లేవు. 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి 2,000 కట్ చేశాడు, నేను అలా కట్ చేయను, కటింగ్లు లేవు, ఆంక్షలు లేవు అని చెప్పి ప్రతి ఎన్నికల సభలోనూ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 2,000 రూపాయలు కట్ చేశారు కాబట్టి వాళ్ళు కట్ చేసిన మొదటి రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ట్వీట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు తప్పు అని చెప్పినప్పుడు వీళ్ళు ఆ తప్పు చేయకూడదు కదండి. వీళ్ళు చేసిన తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కట్ చేశారు. మీరు అంతవరకు క్వశ్చన్ చేస్తే అంటే అది మీ ఇష్టం, నేనే కాదంటలేదు. మీరు మొత్తం ఇస్తామన్నారు కదా, అసలు కటింగ్ ఉండదన్నారు కదా. ఒక నిమిషం సార్, అన్కండిషనల్ గా ఇస్తామన్నారు కదా, ఫుల్ అమౌంట్ ఎందుకు ఇవ్వడం లేదు? అంతవరకు ఆగలేదు కదా మీరు ఇంకా ఇప్పుడు జే ట్యాక్స్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు లాగేస్తున్నారు అని క్లియర్ గా నారా లోకేష్ గారు మాట్లాడారు. నేను ఆ వీడియో కూడా పెట్టాను మీకు. నేను చూశాను సార్, నేనేమంటున్నానంటే మీరు అప్పుడు ఎందుకు ప్రూవ్ చేయమని ఎందుకు అడగలేదు? మీరు ప్రూవ్ చేయమని ఎందుకు అడగలేదు? మీరు అడగలేదు అని అంటే నేనేం చెప్తాను, ఆ రోజునే అప్పుడే విద్యాశాఖ కామన్ సెన్స్ సార్, కామన్ సెన్స్. ఇప్పుడు నన్ను ఎవడన్నా అది కామన్ సెన్స్ సార్. ఇప్పుడు నేను చేయను పని నన్ను ఎవడన్నా కనుక తీవ్రమైన ఆరోపణ చేస్తే నేను అంటా అది సహజంగా వచ్చేదే కదా, ప్రూవ్ చేయ దమ్ముంటే అని చెప్పేసి. ఆ రోజు ఉన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఆ రోజే అడిగారు, మీరు నిరూపించండి అని చెప్పి. వీళ్ళు ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. మా ప్రభుత్వం వీళ్ళలాగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపే ప్రభుత్వం కాదు కాబట్టి మేము ఈ లోకేష్ గారు మాట్లాడినట్టు నాకు అర్థం కాదు.
కాదా రమేష్ గారు ఒక్క నిమిషం కాదండి, నాకు అర్థం కాదు రెడ్ బుక్ ఎందుకండి దానికి? ఇప్పుడు తప్పుడు ఆరోపణ చేసిన దాని మీద చర్యలు తీసుకుంటే రెడ్ బుక్ ఎందుకు అవుతుంది? కాదు కాదు, రెడ్ బుక్ ఏంటంటే ఆల్రెడీ ఇండియన్ పీనల్ కోడ్ లోను ఇప్పుడు కొత్త దీంట్లో ఉంది. డిఫామేషన్ కేసులు సెక్షన్లు ఉన్నాయి, డిఫామేషన్ సెక్షన్లు ఉన్నాయి సార్. రెడ్ బుక్ ఎందుకు దానికి? 10 లక్షల కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మీరు 1,50,000 కోట్లు చంపారు సంవత్సరంలో. శ్రీనివాసరావు గారు, రమేష్ గారు, అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ స్మూత్ గా నడవాలంటే అప్పులు లేకుండా నడవలేని పరిస్థితి అని అందరికీ తెలుసు. దేశంలో భారతదేశం ఎక్కడా లేదు. శ్రీనివాసరావు గారు ఒక నిమిషం ఆగండి. శ్రీనివాసరావు గారు, రమేష్ గారు, ఇది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్, ఇది అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ స్మూత్ గా నడవాలంటే అప్పులు లేకుండా నడిచే పరిస్థితి లేదన్న సంగతి అందరికీ తెలుసు. మీరు ఎన్ని చెప్పినా కానీ సరే, ఇక ఇప్పుడు మీరిద్దరు ఒక నిమిషం ఆగాలి. టైం అంతా మీరే కన్వీన్ చేస్తున్నారు. అబద్ధాలు చెప్పకూడదు కాదు, రాష్ట్రంలో రాజకీయాలు మావే, డిబేట్ లో టైం కూడా మాదంటే ఎట్లా కుదురుతుంది? ఒక నిమిషం ఇద్దరు ఆగండి, ఒక నిమిషం మీరు ఇద్దరు ఆగండి. నేను ఆయనలాగా మధ్యలో అడ్డుపడినా ఆగండి. దామచర్ల గారు మీరు కంటిన్యూస్ రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు. దామచర్ల గారు మీరు చెప్పేది అర్థం కావడం లేదు. మీరు కంటిన్యూస్ గా మాట్లాడితే అర్థం కాదు. పెద్దవాళ్ళు అయ్యి రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి శ్రీనివాసరావు గారు ప్లీజ్. ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా, విన్నా. నన్ను మాట్లాడిన వాళ్ళైనా నన్ను మాట్లాడిన రన్నింగ్ కామెంటరీ చేస్తే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఇవి సహజంగా చేసుకునే ఆరోపణలే, కానీ ఆరోపణలో కూడా అసలు దాన్ని ఏమంటారు, పరిధులు కూడా దాటిపోయా ఏమవుతుందిలే, మనం కూడా చేసాం, ఇంతకుముందు వాళ్ళు చేశారు కదా అని చెప్పేసి డైరెక్ట్గా పాకెట్లోకి వెళ్ళిపోయి చెప్పి చేసినప్పుడు అవును కొంతమంది సీరియస్గా తీసుకుంటారు. కాబట్టి ఆయన ఛాలెంజ్ చేశాడు. సరే, ఆయన ఛాలెంజ్ చేశాడని వీళ్ళు చూపించలేదని అర్థమైంది. ఎందుకంటే మధ్యాహ్నం నేను పేపర్లో దానికి సంబంధించిన ఇది చూసినప్పుడే అదే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి మీరు అప్పుడు చేశారు, మరి మీ మీద ఎన్ని కేసులు పెట్టాలన్నప్పుడే డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది అక్కడ వాదన. మరి అప్పుడు మీరు దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకుని ఛాలెంజ్ చేయలేదు? ఛాలెంజ్ చేసి కేసులు పెట్టండి. అదేమంటే రెడ్ బుక్కి దానికి సంబంధం ఏముంది? లేనటువంటి దాన్ని అవినీతి ఆరోపణలు చేస్తున్నప్పుడు అందులోని ఇటువంటి ప్రయోజనాత్మకమైనటువంటి ఒక ఉపయోగపడేటటువంటి దాంట్లో కూడా కొట్టేస్తున్నారు అన్నప్పుడు ఛాలెంజ్గా తీసుకోవచ్చు. దానికే రెడ్ బుక్ అవసరం లేదు అన్నప్పుడు ఈ రకమైనటువంటి పరస్పర వాదన. అయితే ఇక్కడ ఒకటి మాత్రం క్లియర్ సార్, 15,000 అని చెప్పేసి అదేదో ముందు కూడా చెప్పకుండా ఒకరోజు ముందు అప్పటికప్పుడు 13,000 అంట. అదేమంటే వాళ్ళు కూటమి వాళ్ళు సమర్థించుకునేది ఏంటంటే వాళ్ళకిలాగా ఒకరికి ఇవ్వటం లేదు కాబట్టి 2-3కి ఇస్తున్నాం కాబట్టి అని అలాగని మినాయించుకోవడం కాదు, స్కూల్స్ ఖర్చు పెడతాం అంటున్నారు. సరే, ఎలా చూడాలి? ఈ రకమైనటువంటి అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి డైరెక్ట్గా మీ పాకెట్లోకి వెళ్తుందన్నప్పుడు కనీసమైన మినిమం ఎవిడెన్స్ లేకుండా ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలు, లేకపోతే సవాళ్ళు, ఇవన్నీ సరే మనకు తెలిసిందే. నేనేమంటున్నానంటే లోకేష్ గారు గతంలో లేదా తెలుగుదేశం వాళ్ళు గతంలో జే ట్యాక్స్ రూపంలో వెళ్ళింది అంటున్నారు కదా. ఇప్పుడు అధికారం ఉంది, వాళ్ళని రుజువు చేయమనండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ 2,000 రూపాయలు వేరే ఏ రూపాయలు వెళ్ళినాయో వాళ్ళని రుజువు చేయమనండి. వాళ్ళకి బాధ్యత లేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేసేటప్పుడు వాళ్ళకి బాధ్యత లేదా? అది చేయాలిగా ముందు. తర్వాత వీళ్ళ మీద చర్య తీసుకోండి. తప్పుడు ఆరోపణలు చేశారు అనేటువంటి దాని మీద చర్య తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు గతంలో చేసినటువంటి అనేక ఆరోపణల్ని రుజువు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది కదా. అందువలన రెండోది, దానికంటే కూడా ఇప్పుడు అసలు విషయాన్ని వైసీపీ దాన్ని పక్కదారి పట్టించింది. అది తెలుగుదేశం పార్టీకి అది ఒక అవకాశంగా దొరికింది. అసలు కోతలు పెట్టకుండా మొత్తం ఇస్తామని చెప్పారా లేదా? చెప్పేటప్పుడు తెలియదా? చంద్రబాబు నాయుడు గారు 40 years ఇండస్ట్రీ అంటారు కదా, తెలియదా ఆయనకి? ఎందుకు చెప్తారు అప్పుడు మేము కోతలు పెట్టాం అందరికి ఇస్తామని? తర్వాత ఇప్పుడు ఇంట్లోనట ఎవరైనా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటే వాళ్ళకి వర్తించదట. అది కూడా చెప్పాలి కదా. మేము ఈ నిబంధనలు పెడతాము, ఈ అమలు జరుపుతాము అని చెప్పేసి. ఇప్పుడు బ్రిటన్ లో షాడో క్యాబినెట్ అని ఉంటది.
ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మేము వస్తే ఇవి అమలు చేస్తాము, ఇలా అమలు చేస్తామని చెప్తారు. తెలుగుదేశం వాళ్ళకి ఆ విషయం తెలియదా? ఏదో ఒక పేరుతోటి కోత పెట్టడం తప్ప. గతంలో కూడా జరిగింది అదే. 2000 రూపాయలు స్కూల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి లేదా విద్యార్థుల సౌకర్యాలకని చెప్పారు. అప్పుడు అది ఎంత మేరకు జరిగింది ఏమిటనేటువంటిది అది వేరే అంశం. ఇప్పుడు కూడా అదే. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముందనేది నా ప్రశ్న. వైసీపీకి తెలుగుదేశం పార్టీకి తేడా ఏముంది? ఎందుకు ఆంక్షలు, కొన్నిటికి ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు? స్కీమ్ వర్కర్లకి అమలు జరపట్లేదు. స్కీమ్ వర్కర్లు ఏమన్నా ప్రభుత్వ ఎంప్లాయీస్ వాళ్ళు కాదు కదా. ఎప్పుడు తీసేస్తే అప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు కదా. వాళ్ళకి ఎందుకని ఇవ్వట్లేదు? వీటన్నిటికీ సమాధానాలు చెప్పకుండా వైసీపీ వాళ్ళు ఇట్లా ఎల్ ట్యాక్స్ అన్నారు, తీసుకోండి, చర్యలు తీసుకోండి. నేనే అంటలా. మీరు కూడా గతంలో జే ట్యాక్స్ అన్నారు కదా, జే ట్యాక్స్ నిరూపించండి. అధికారం ఉంది కదా మీరు. లేకపోతే మేము అప్పుడు చేసిన పొరపాటు అని చెప్పండి నిజాయితీ ఉంటే. అందుకని ఇవన్నీ అసలు సమస్యని పక్కదారి పట్టించి కోతలు ఎందుకు పెట్టారో చెప్పాలి. తెలుగుదేశం వాళ్ళు కానీ, ప్రభుత్వం కానీ, లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎవరైనా. అదేవిధంగా ఈ నిబంధనలు కొంతమందికి స్కీమ్ వర్కర్లకి ఏమిటి? స్కీమ్ వర్కర్లు ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగుల వాళ్ళు? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళు ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగుల వాళ్ళు? ఎందుకని ఈ విధమైనటువంటి కోతలు ఎందుకు పెడతారు? మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇవ్వలేము అని చెప్పండి. నిజాయితీ ఉంటది. అవేమీ లేకుండా అడ్డదారిన లక్షల మందికి కోతలు పెట్టి, అంటే ఇంక ఒకసారి ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు తీసుకుంటే అందరికీ మేము ఇస్తామన్న వాళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తే మిగిలిన వాళ్ళకి ఇవ్వరా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది అమ్మఒడి నిబంధనలు యాజ్ ఇట్ ఈస్ గా అమలు చేసామని వాళ్ళు చెప్తున్నారు. నాకైతే ఎగ్జాక్ట్ గా తెలియదు. యాజ్ ఇట్ ఈస్ గా అమలు చేస్తే వాళ్ళు, అందుకే అడుగుతున్నా, వాళ్ళకి మీకు ఏంటి తేడా? వాళ్ళకి మీకు తేడా ఏంటి? వాళ్ళకి 11 వచ్చాయి, రేపు మీకు కూడా 11, 10 వస్తాయి ఇదే పని చేస్తే. నేను చెప్తున్నది అది. వాళ్ళకి మీకు తేడా ఏమిటి? సమర్థించుకోవడానికి వాళ్ళ ఆదర్శం జగన్మోహన్ రెడ్డి గారి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఇప్పుడు వాళ్ళ ఆదర్శంగా కనిపిస్తున్నారు. మీరు చేసిందే కదా అని. మీకు కూడా అదే వస్తుంది. 5 ఏళ్ల తర్వాత మీకు కూడా 11 సీట్లు వస్తాయో, 10 వస్తాయో, 9 వస్తాయో అప్పుడు తెలుస్తుంది మీకు. అందుకని తినబోతే దూడల్లోనూ మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్టుగా అప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు, ఓకే, జనం ఆమోదించారు. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శం. ఆయన చేసిందే మేము చేస్తున్నాం. మరి అప్పుడు ఎందుకు విమర్శించారు? ఇది సమస్య. ఈ సమస్యను వదిలిపెట్టేసి వాళ్ళు ఏదో అన్నారు, ఆరోపణ చేశారు, అనేకమైనటువంటి బాధ్యతారహితమైనటువంటి ఆరోపణలు గతంలో తెలుగుదేశం వాళ్ళు చేశారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళతో వచ్చింది కనుక వీళ్ళు కూడా రాబోయేటువంటి 4 ఏళ్లలో కూడా అలాంటివే చేస్తారు. కానీ ఒకళ్ళొకళ్ళు అడ్డు పెట్టుకొని పెద్ద నాటకం లాగా ఉంది తప్ప ఇది జనాన్ని మోసం చేయడానికి. వాళ్ళని చూసి వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు. ఏమిటి నాటకం? ఏమిటి? నిజాయితీ ఉండక్కర్లేదా? ఇది నా ప్రశ్న. ఓకే బాజీ గారు, తల్లికి వందనం నిన్న జూన్ 12వ తారీఖు నుంచి పాఠశాలలు ఓపెన్ అయినాయి సార్. అదే రోజు తల్లికి వందనం, గతంలో అమ్మకు ఒడి, అది అమ్మ ఒడి, ఇది పథకాల పేర్లు. దానిలో భాగంగా నిన్నటి నుంచి రిలీజ్ అవుతున్నాయి అంటున్నారు. సో కొంతమంది అకౌంట్లో పడతా ఉన్నాయి అన్నారు. ఒకేసారి పడవు, దీనికి సర్టెన్ పీరియడ్ ఉందన్నారు. సో ఓకే, కొంతమందికి 2, 3 పిల్లలు ఉన్న వాళ్ళు కూడా పడినట్లుగా చెప్తున్నారు. ఇక్కడ సమస్య ఏంటయ్యా అంటే ఈ 2000 గురించి ముందే కూటమి ప్రభుత్వం చెప్పకపోవటం. ఒకవేళ చెప్పుంటే బాగానే ఉండేది. అది కరెక్ట్గా రిలీజ్ అయ్యే రోజు చెప్పడం అనేది నాకు కూడా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అది కరెక్ట్ కాదనిపించింది. సరే, స్కూల్స్కే వాడచ్చు, ఇంప్రూవ్మెంట్కి, డెవలప్మెంట్ యాక్టివిటీస్కి, మెయింటెనెన్స్కే వాడచ్చు. కోటేశ్వర గారు అన్నట్లు ఎస్, మీ దాంట్లో ఒకటే తేడా ఏంటంటే అంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నాం అంటున్నారు. సరే, ఇస్తున్నారు. ఆ ఫిగర్లు ఏదో రకరకాల ఇవి చెప్తున్నారు. వీళ్ళు అడిగే వాటికి వాళ్ళు కౌంటర్లు ఏదో చూపిస్తున్నారు. నిన్న నాకు అదే అనిపించింది. ఫస్ట్ 8,000 చిల్లర కోట్లు అని చెప్పేసి అంటే సడన్గా చంద్రబాబు నాయుడు గారు ఏంటి 10,000 కోట్లు అన్నారని నాకు అర్థం కాలేదు. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే ఆ ఎక్స్ట్రా అమౌంట్ టోటల్గా 10,000 కోట్లు ఎందుకయ్యా అంటే ఫస్ట్ క్లాస్లోకి ఎన్రోల్మెంటు, అలాగే 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోకి ఎన్రోల్మెంట్కి వాటికి ఇంకా ఆ నంబర్ రాదు కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వేస్తే కనుక 10,000 crores కంప్లీట్ అవుతుంది అనేది చెప్తున్నారు. అదే
నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విషయంలో కూడా రిఫ్లెక్ట్ అవుతుందని చేసి చెప్తున్నారు. సరే, అదొక విషయం. ఇప్పుడు లోకేష్ గారి చాలా పర్సనల్గా తీసుకున్నట్టున్నారు. ఆయన 24 hours ఛాలెంజ్ విసిరాడు. లేదంటే కనుక క్షమాపణ చెప్పాలి, లేదంటే కనుక లీగల్గా ప్రొసీడ్ అవుతాం. సరే, రాజకీయాల్లో ఇటువంటి ఆరోపణలు సహజంగా చూస్తుంటాం. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మరి ఇది తీవ్రమైన ఆరోపణలు ఎట్లాంటి డైరెక్ట్గా పిల్లల డబ్బులు కొట్టేయడం అంటే మామూలుగా లేమన్ లాంగ్వేజ్లో తీసుకుంటే, మరి అందుకనే మరి అప్పట్లో ఎందుకు ఛాలెంజ్ చేయలేదంటే మీరు తప్పు చేశారా అనే ఒక వాదన ఏర్పడుతుంది. సరే, కోటేశ్వర గారు అన్నట్లు సరే ఇప్పుడు వచ్చారు కాబట్టి ప్రూవ్ చేయమంటున్నారు. అసలు అప్పుడే ప్రూవ్ చేయొచ్చు. నిజంగా అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రూవ్ చేయకూడదా? ఎవరి అకౌంట్లో పడుతున్నాయి అని చెప్పేసి. లేదు, పాజిటివ్గా మాట్లాడితే మరి శ్రీనివాసరావు గారు చెప్తున్నది ఏంటంటే వేస్తారు, నెమ్మదిగా వేస్తారు కలెక్టర్ అకౌంట్లో అంటున్నారు. సరే, దానికేమీ విధి విధానాలు చెప్పలేదు, ఎప్పుడు వేస్తాం ఏంటనేది. సో ఓవరాల్గా ఎలా చూడాలి సార్ ఇది? ఈ రోజుతో అనేకమైన ఆరోపణల్లో ఛాలెంజ్ల్లో లాగానే దీన్ని కూడా అలాగే పరిగణించాలా? నిజంగానే అంత తీవ్రత ఉందా దీంట్లో? ముందుగా సురేష్ గారు, మీకు అట్లాగే ప్యానల్లో ఉన్న సభ్యులకి, మన వీక్షకులు అందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. ఇప్పుడు ఈ అమ్మఒడి కానీ తల్లికి వందనం కానీ ఈ రెండిట్లో కూడా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇద్దరు కూడా తొండాట ఆడుతున్నారు విద్యార్థులతోటి, విద్యార్థుల తల్లులతోటి. ఎందుకంటే అప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా 15,000 ఇస్తాము అమ్మఒడిలో అని చెప్పారు. మొదటి సంవత్సరం ఇచ్చారు, రెండవ సంవత్సరం వితౌట్ నోటీస్ 14కు తగ్గించారు, అట్లాగే మూడవ సంవత్సరం 13కు తగ్గించారు. అప్పుడు కూడా వీళ్ళకి మాదిరిగానే చెప్పారు, పాఠశాలల అభివృద్ధి కానివ్వండి, వేరే డెవలప్మెంట్స్ కోసం పారిశుద్ధ్యానికి వాటికి వీటికి ఖర్చు పెడతాం బ్యాలెన్స్ అని. అట్లాగే సేమ్ పందా, సేమ్ ప్రొసీజరు, సేమ్ నిబంధనలతోటి కూటమి ప్రభుత్వం ఈవేళ ఆర్భాటంగా మరి ప్రారంభించిన ఈ ఏదైతే తల్లికి వందనం ఉందో వితౌట్ అనౌన్స్మెంట్ వీళ్ళు 15,000 ఇస్తామని చెప్పి 13,000 మరి వేయటం జరుగుతూ ఉంది. మరి ఇది 2,000 రూపాయలు మరి డెవలప్మెంట్ల కోసం, స్కూల్ డెవలప్మెంట్ కానీ పారిశుద్ధ్య పనులకు కానివ్వండి వాటికి వాడతామని చెప్పారు. బాగానే ఉంది, ఇది ముందే చెప్తే బాగుండేది, ఉందాగా ఉండేది. ఎందుకంటే పారదర్శకంగా ఏదైతే వీళ్ళు చేస్తే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇది దాగుడు మూతలు ఆడాల్సిన అవసరం ఏమీ లేదు. అట్లాగే ఏంటంటే ఈవేళ వైసీపీ లోకేష్ గారి పాకెట్లోకి వెళ్తుంది అని ఆరోపించడం వెనక వాళ్ళకి తెలుసు లోకేష్ గారి పాకెట్లోకి డబ్బులు వెళ్ళవు అని వైసీపీ నాయకత్వానికి కూడా తెలుసు, వైసీపీ శ్రేణులందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఏదో ఒక బురద జల్లటం, ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం 13,000 వీళ్ళు కూడా 13,000 వేశారని చెప్పేసి చెప్పలేక చెప్తే వీళ్ళు మరి ఎదురుదాడి మీరు కూడా అంతే వేశారు కదా అని అంటారని ఏదో ఒక కారణాన్ని చూపించడం కోసం మాత్రమే, రాజకీయంగా వాడుకోవటం కోసం మాత్రమే ఈ లోకేష్ గారి జేబులోకి 2,000 వెళ్తున్నాయని ఆరోపణలు చేస్తున్నారనేది క్లియర్ కట్ గా అందరికీ అర్థమవుతా ఉంది. వాళ్ళకి మాత్రం తెలియదా 2,000 రూపాయలు లోకేష్ గారు జేబులో వేసుకొని ఆయన పర్సనల్ గా బొక్కితే ప్రజలు ఊరుకుంటారా? సమాజం ఊరుకుంటుందా? అంత తేలిగ్గా అంత ఇట్లాంటి విషయాల్లో అవినీతి చేస్తారేమో కానీ ఇలాంటి విషయాల్లో బహిరంగంగా 2,000 రూపాయలు అవినీతి చేసే పరిస్థితి ఉండదని వైసీపీ వాళ్ళకు కూడా తెలుసు. తెలిసి కూడా కావాలనే దీన్ని ఒక ఇష్యూ చేయడం కోసం మాత్రమే ఈ 2,000 రూపాయలు లోకేష్ గారి పాకెట్ ని హైలైట్ చేస్తున్నారు. నేనేమంటానంటే, సరే మీరు ఈ రాజకీయం కోసం మాట్లాడుకునే మాటలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకోవటాలు పక్కన పడేయండి. ఈవేళ ప్రజలు ఏదైతే ఉన్నారో విద్యార్థులు కానివ్వండి, పిల్లల తల్లులు కానివ్వండి, ఆశతోటి 15,000 వస్తాయని ఆశతో ఉన్నారు. మరి 2 పిల్లలు ఉంటే 2 15,000 3 ఉంటే వస్తాయని చెప్పేసి నా పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, నేను చూశాను. కానీ నిన్న అందరి మనసుల్లో కూడా ఒక అసంతృప్తి అనేది వచ్చింది. నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను, క్షేత్రస్థాయిలో ఉన్న ఇష్యూస్ మనం పొలిటికల్ గా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు కాక, క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజల్లో ఉన్న భావన ఏంటంటే ఇవాళ ఈ 13,000 ఇచ్చారు, వీళ్ళు కూడా వాళ్ళకి మాదిరిగానే చేస్తున్నారు, 15,000 వస్తాయి అనుకున్నాము అని డిసప్పాయింట్ అయితే ఉంది విద్యార్థుల, పిల్లల తల్లుల మనసుల్లో ఉంది. కాకపోతే అది ముందే చెప్పినట్టయితే, అమ్మ మేము 2,000 రూపాయలు స్కూల్ డెవలప్ చేస్తాము, అక్కడ బాత్రూములు డెవలప్ చేస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము అని చెప్పినట్టయితే హుందాగా ఉండేది, గౌరవంగా ఉండేది అనేది నా అభిప్రాయం.
ఇంకొక తప్పు మరి కూటమి ప్రభుత్వం చేసింది ఏంటంటే, ఈవేళ మన రాష్ట్రంలో మొత్తం 62,182 స్కూల్స్ ఉన్నాయండి. ఇందులో 58,950 స్కూల్స్ మరి ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నాయి. మరి 13,249 స్కూల్స్ అన్ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. 1084 మదర్సాలు ఉన్నాయండి. నేను ఇక్కడికే వస్తున్నాను, ఈ పాయింట్ దగ్గరికి. 1084 మదర్సాలు ఉన్నాయి. ఉర్దూ మాధ్యమికంగా మదర్సాలు, ముస్లిమ్స్ పిల్లలు చదువుకునే స్కూల్స్ 1084 ఉన్నాయి. ఈ 1084 మంది మదర్సాల్లో చదువుకునే పిల్లలు విద్యార్థులు కారా? చదువుకోవటం లేదా? వాళ్ళకి ఎందుకు వేయటం లేదు? ఇప్పుడే నేను సమాచారం తీసుకొని మాట్లాడుతున్నాను. మదర్సాలో చదువుకునే పిల్లలకి ఈ తల్లికి వందనం డబ్బులు పడలేదు. ఎందుకు వేయలేదు? మదర్సాలో చదువుకునే పిల్లలు తల్లులు కారా? వాళ్ళు పిల్లలు కారా? ఎందుకు ఈ రకమైన వివక్షను చూపించారనేది కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే 2,000 రూపాయలు కలెక్టర్ గారి అకౌంట్లో వేసింది కూడా, అది మరి ఇవాళ ఉన్న ఈ ఏదైతే 62,182 పాఠశాలలకి వర్తించే విధంగా, వాళ్ళ అభివృద్ధికి నిజంగా వాడే విధంగా డైవర్ట్ చేయకుండా వాటిని ఉపయోగించాలి. ఎలా ఉపయోగించారన్నది కూడా మరి ఇవాళ ఈ నిందలు వస్తున్నాయి కాబట్టి, ఈ అపనిందలు వస్తున్నాయి కాబట్టి ఎలా ఉపయోగించారు ఈ 62,000 పాఠశాలల్లో? అందులో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు ఏదైతే 44,617 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలకి ఏ రకంగా డెవలప్ చేస్తున్నారు, ఏం డెవలప్ చేస్తారు అనేది, ఎంత నిధులు వెళ్తున్నాయి అనేది క్లియర్ కట్ గా మరి గణాంకాలతో సహా మన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్తున్నాను. అట్లాగే మదర్సా విద్యార్థులకు కూడా ఇది అప్లై చేసి మదర్సా పిల్లల తల్లులకు కూడా ఈ తల్లికి వందనం డబ్బులు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నామండి. సురేష్ గారు. రైట్ బాజీ గారు, మన అంచులోకి వెళ్దాం సార్. అమరావతి మహిళల యొక్క నిరసన ప్రదర్శనల్ని ఆయన విమర్శిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు, సంక్రజాత్ అని చెప్పేసి. దాని మీద ముందుగా ప్రతిస్పందించింది డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు. ఆయన డీజీపీ గారికి ఫిర్యాదు చేయడం మనందరికీ తెలుసు. అప్పుడే ఆయన హైకోర్టు నుంచి ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పేసి ఆకేసు. కానీ నిన్న అమరావతి రైతు అలాగే దళిత జేఏసీకి సంబంధించిన ఒక నాయకురాలు ఇదే సజ్జల గారి మీద మళ్ళీ కేసు పెట్టడం జరిగింది, ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి. దాని గురించి కూడా ఈయన సజ్జల గారు ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళాడు బెయిల్ కోసం. మరి అంత ఆవేశపూరితంగా ఊగిపోతూ మాట్లాడి ఏం మాట వస్తుందో కూడా తెలియకుండా ఊగిపోయినటువంటి సజ్జల ఈరోజు ఎందుకు అంత బేలతత్వం ప్రదర్శిస్తున్నాడు, దాని గురించి కూడా చర్చిద్దాం. దానికన్నా ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ టాప్ డిబేట్.